2020 మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారి వేదం మీద ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎందుకో ఒక్కసారి కూడా వారిని మంత్రిని చేయలే గత ప్రభుత్వాలు. అచ్యుతారెడ్డి అని ఎప్పుడో 60లో ఒక్కసారి కొద్ది రోజులు మంత్రి అయ్యాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా కొడంగల్ నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే, ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే. ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యేనై ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా గ్రామాలు ఎడారిగా మారినాయని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మా నీళ్లు తీసుకెళ్ళనికే తాగనిక నీళ్లు లేక ఫ్లోరైడ్ ఉండి కల్తీ కళ్ళు తాగి ఆ కల్తీ కళ్ళుతోని పిచ్చెక్కి పిల్లల్ని మంచాలకు గట్టేస్తుంటే ఆ బాధ చూడలేక నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు నా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా చేస్తే అండ్ల కాళ్ళ కట్టబెడతాడు హరీష్ రావు. ఇదే కాదు, ఇవాళ నేను 1,000-1,200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్టీఓని అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు. ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు 100కు డయల్ చేస్తుండు, మా నాయన కొడుతుండు, మా నాయనమ్మ కొడుతుందని. స్కూల్కి పోయే పిల్లగాడు కూడా ఇలా తెలివి వచ్చింది, నెత్తి మీద ఇట్లా అంటే వాడు 100కి డయల్ చేస్తుండు. అధికారులను కిందేసి కొట్టి చంపేదానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు, బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నీ కొడుకు నీ అల్లుడు మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా? భూసేకరణ చెయ్యొద్దా? తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? మా ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు ఇంజనీర్లకు ఈరోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా? మీరు చెప్పండి. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా? మల్లన్న సాగర్ల ప్రజల్ని ముంచలేదా? 14 గ్రామాలను మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల ముంచలేదా? ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో 14,000 ఎకరాల భూములు సేకరించలేదా? ఇవాళ ఒక కొడంగల్లో నేను భూసేకరణ 1000 ఎకరాలు చేస్తే మీ కడుపు మంట ఏంది, మీ దుఃఖం ఏంది, మీ బాధ ఏందని నేను అడుగుతున్నా. ఇదా న్యాయం? ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది? ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు. కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి. ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, ఆ ప్రాంతాలలో భూముల విలువ 3 అంతలు పెంచండి. అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షల నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను, వాళ్ళు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న భూములు ఉంటాయి, కుటుంబంలో 5-6 మంది ఉంటారు. వాడు అసూటనో ఇసూటనో పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని ఇవాళ నేను ఆదేశాలు ఇచ్చిన. నేను అడుగుతున్న మిత్రులారా, నల్లమల అడవుల్లో నుంచి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం, ఒక రైతు బిడ్డగా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన, నాకు తెలియవా కష్టాలు? భూమితో ఉన్న సెంటిమెంట్ నాకు తెలియదా? భూమే మన ఆత్మగౌరవం అన్న సంగతి నాకు తెలియదా? గ్రామంలో మన గుర్తింపు, మన గౌరవం, మన ఆత్మగౌరవం, ఊరిలో మనకున్న భూమి, మనం చేసే వ్యవసాయము. ఎన్నెట్లో నాగలి కడతాడు అని అంటే వెనకటికి పిల్లనిచ్చేటోళ్ళు, 20 జతలు ఎట్లు నాగలి కడతాడు అని అంటే వాళ్ళు ఇటుకి పిల్లనిచ్చేటోళ్ళు. భూమి లేనోనికి పిల్లని ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచన చేసేటోళ్ళు. అట్లాంటి భూమి తల్లిదండ్రులతో సమానం అనుకునే ఈ సమాజంలో భూమి కోల్పోతున్న వాళ్ళను హక్కున చేర్చుకొని అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలని నూతన విధానాన్ని ఇవాళ నా ప్రభుత్వం తీసుకొచ్చింది. నా మంత్రివర్గ సహచరులు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. నష్టపరిహారం అత్యధికంగా మేము ఇచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతున్నారు. తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చెయ్యండి.
ఇది మన తెలంగాణకు మేలు చేస్తుందా? ప్రతి సంవత్సరం 1,10,000